జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నికాయత్ కానీ లేకపోతే చాలా రైతు సంఘాలు చెప్తున్నారు, 40 ఇంకా పైన రైతు సంఘాలు చెప్తున్నారు. ఆ రైతు సంఘాల నాయకుడైనటువంటి జగ్జీత్ దలేవాల్ అనుకుంటా, అతను మాట్లాడినటువంటి ఒకటి, రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత మోదీ గారి గ్రాఫ్ చాలా పెరిగిపోయింది, ఇప్పుడు ఆ గ్రాఫ్ మనం తగ్గించాలని చెప్పి ఇతను మాట్లాడినటువంటి వీడియో. ఇలాంటి అంటే ముందుగానే అర్థమైపోతుంది ఇది నిజంగా రైతుల కోసం చేస్తున్నటువంటి పోరాటం కాదు, రైతు సంఘాల్లో కూడా నకిలీ అసలీ అన్నట్టుగా వాళ్ళు కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ అనేటువంటి విషయం ముందే అర్థమైపోతున్నట్టు మనకు తెలుస్తుంది. కరెక్ట్, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినట్లు, ప్రసాద్ గారు చెప్పినట్లు దాంట్లో పొలిటికల్, ఎందుకంటే మొన్నదాకా లేనప్పుడు 2 నెలల ముందు చేయొచ్చు కదా, అదే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? మంచి రోజులు వచ్చినప్పుడు డెఫినెట్గా దీంట్లో పొలిటికల్ ఉంది. డబ్బులు విపరీతంగా వాళ్ళ దగ్గర ఉన్నాయి. దీనికి అట్లాంటి అజిటేషన్ బ్యాక్ చేయడానికి డబ్బులు సంఘాల దగ్గర ఉన్నాయి. రైతు సంఘాలని కాదు, వాళ్ళని బ్యాక్ చేయడానికి కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇట్లాంటి దేశాల నుంచి డబ్బులు, ఈవెన్ గ్రేట్ బ్రిటన్ నుంచి డబ్బులు వస్తున్నాయి, చాలా మటుకు వస్తున్నాయి. ఎందుకంటే నడిపించడం అంత ఈజీ కాదు ఇది. కానీ దీంట్లో మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అని మాట్లాడుతున్నాం మనం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు 23 క్రాప్స్ ఒకటి వస్తుంది దీంట్లో, ఈ ఎంఎస్పీలో. ఎంఎస్పీ చాలా మటుకు బియ్యం కానీ గోధుమ, ఇప్పుడు ఎంఆర్పీ అయిపోయింది, మ్యాక్సిమం ప్రైస్ అయిపోయింది, మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్. ఎంఎస్పీ మీనింగే మారిపోయింది. ఇప్పుడు అది సపోర్ట్ కాకుండా సెల్లింగ్ ప్రైస్ అయిపోయింది, అప్పర్ ఎండ్కి వెళ్ళిపోయింది అది. అది పంజాబ్ ఫార్మర్స్ ఏమో అడుగుతున్న ప్రైస్ అన్నిటికంటే ఎక్కువ, సౌత్లో ఉన్న ఫార్మర్స్ ఎక్కువ అడగట్లేదు, యూపీ బీహార్లో కూడా అడగట్లేదు, వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ తక్కువ. వీళ్ళు ఏంటంటే వీళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి చేయలేకపోతున్నారు వీళ్ళు. ఓకే, అది పెద్ద ప్రాబ్లం వీళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికన్నా మంచి ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే వీళ్ళు అమూల్ కోఆపరేటివ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, అమూల్ మొత్తం గుజరాత్లో వాళ్ళు కలెక్ట్ ఇప్పుడు కూడా చేస్తున్నారు, వాళ్ళు మిల్క్ కలెక్ట్ చేస్తారు, చిల్లింగ్ పాయింట్స్ తీసుకుంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పంజాబ్ ఫార్మర్స్లో వీళ్ళు బయట అమ్మడానికి ట్రై చేస్తున్నారు, బయట పంపించడానికి బియ్యం ట్రై చేస్తున్నారు. కానీ మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాదు, దీనికన్నా ముందున్న గవర్నమెంట్ కూడా ఈ ఎక్స్పోర్ట్ అన్నీ మన బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తే మన దేశంలో బియ్యం ఉండదు, అప్పుడు ఇక్కడున్న రేట్ పెరిగిపోతుంది, అప్పుడు కన్స్యూమర్స్ దెబ్బతింటారు. కన్స్యూమర్స్ ఎస్పెషలీ మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్కి ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది, నాకు తెలుసు రేషన్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఆ బియ్యం అసలు తినరు, వాళ్ళు యూజ్ కూడా చేయరు. వాళ్ళు ఏదో ఇడ్లీలు దోశలకు వేసుకుంటారు, లేకుండా అమ్ముకుంటారు, అక్కడే షాప్లోనే అమ్ముకుంటారు వాళ్ళు. అది దాని చుట్టుపక్కల రేషన్ షాప్ చుట్టుపక్కల షాప్స్ చూడండి, అక్కడ వెళ్ళి అమ్మేసుకుంటారు బియ్యం, ఎందుకంటే ఆ బియ్యం చాలా మటుకు నాన్ యూజబుల్ ఉంటుంది అది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎక్స్పోర్ట్ కాకున్నప్పుడు మార్కెట్లో వాళ్ళ రేట్ తగ్గిపోతుంది, వాళ్ళకి వచ్చే రేట్ తగ్గుతుంది. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేశారనుకోండి బయటికి, రేట్ పెరగవచ్చు. ఎస్పెషలీ బాస్మతి రైస్ లాంటి హై వాల్యూ రైస్లో సోనా మసూరి, దాని సౌత్లో పొన్ని రైస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో తీసుకుందాం, మీరు ఎక్కడ బయటకు వెళ్ళక్కర్లేదు. కేరళలో రైస్ ప్రొడక్షన్ చాలా తక్కువ, 10% ఎంతో ప్రొడ్యూస్ చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన బియ్యం. మిగతా 90% వచ్చేది మిగతా రాష్ట్రాల నుంచి, ఎస్పెషలీ ఆంధ్ర, తెలంగాణ నుంచి. ఆంధ్ర నుంచి చాలా ఎక్కువ అన్నిటికంటే. ప్రాబ్లం అక్కడ ఏమొస్తుందంటే ప్రైసింగ్ కాస్ట్. వాళ్ళు పొన్ని రైస్ అంటారు, దాన్ని మనం అక్కడ సోనా మసూరి అంటాం మనం. అది ఆంధ్ర నుంచి కేరళకి వెళ్ళేటప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఒకటి ఉంటుంది. ఇంకోటి అక్కడ మార్కెట్లో సబ్సిడైజ్ చేసి అమ్మడానికి ట్రై చేస్తున్నారు గవర్నమెంట్. అక్కడ డబుల్ సబ్సిడీ, ఇక్కడ ఫార్మర్కి ఎంఎస్పీ వస్తుంది, అక్కడ డబుల్ సబ్సిడీ అయిపోతుంది. ఈ ప్రాబ్లం ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ కానీ మిగతా రిపోర్ట్లు కానీ మినిమం సపోర్ట్ ప్రైస్లో కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ లేదు, ఇవ్వలేం గ్యారంటీ. అది కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు, అది బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. కానీ కాంగ్రెస్ వాళ్ళు కావాలని చెప్పి చలో కుచ్ పోరాయ, దీంట్లో కూడా మనం కూడా దుంకేద్దాంలే, ఏదైనా 2 సీట్లు ఎక్కువ వస్తే మనకు కూడా మంచి, దేశం పోతే పోయిందిలే అని ఆ పరిస్థితికి వచ్చింది. సో మనం డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఈ ప్యాకేజ్ సొల్యూషన్ ఏంటంటే ఎస్పెషల్లీ పంజాబ్ ఫార్మర్స్, మిగతా వాళ్ళకి ప్రాబ్లం లేదు, వీళ్ళని ఈ రైస్ అంటే గోధుమ బియ్యం నుంచి బయటికి తీసుకొచ్చి క్యాష్ క్రాప్స్కి తీసుకురావాల్సి వస్తుంది. క్యాష్ క్రాప్స్ అంటాం మనం దాన్ని, క్యాష్ క్రాప్స్ డైవర్షన్ అనుకోవచ్చు. అంతే, దాంట్లో వీళ్ళు రావడానికి రెడీ లేరు. ఎందుకంటే దీంట్లో చాలా మట్టుకు వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే ఎంఎస్పీలో ఎంత చేసినా కానీ వాళ్ళు కొనుక్కుంటారు గవర్నమెంట్. ఇది పంజాబ్లో జరిగే ప్రిన్సిపల్ ప్రాబ్లం ఇది. నేను ముందు కూడా చెప్పాను, 15 నుంచి 20% పంజాబ్ ప్రొడ్యూస్ చేసే మొత్తం బియ్యం గోధుమలు కలుపుకుంటే కూడా 15 నుంచి 20% ఎక్కువ అమ్ముకుంటున్నారు అక్కడ. ఎట్లా అమ్ముకుంటారండి? ఇదే బీహార్, యూపీ నుంచి వస్తుంది. ఎందుకంటే బీహార్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ అన్ని రైస్ ప్రొక్యూర్ చేయరు, వాళ్ళు తీసుకోరు. వాళ్ళు మన తెలంగాణలో కూడా చూస్తాం, చాలా మంది రైస్ మిల్లర్స్ డైరెక్ట్ కొనుక్కుంటారు. ఇంకోటి రెండవది, ఇప్పుడు సార్ కూడా రామ్మోహన్ రావు సార్ మాట్లాడి చెప్పారు, ఈ లింకేజ్ విత్ కార్పొరేట్, ఇది యాక్చువల్లీ ఫార్మ్ బిల్స్ అన్నిటికంటే మంచిది ఉండేది.
మీరు షామీర్పేట వైపు సార్ చెప్పినట్టు షామీర్పేట వైపు దానికన్నా కొంచెం ముందుకెళ్తే కూడా రిలయన్స్ ట్రక్స్ కనిపిస్తుంది మీకు పొద్దున అక్కడ ఈ కూరగాయల ఫార్మ్స్ దగ్గర, అది టమాటా ఉండొచ్చు, మిగతా భేండి ఉండొచ్చు, అని ఉండొచ్చు. వాళ్ళు అక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రొఫెషనల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెప్సీ ఫస్ట్ ఇండియాలో వచ్చినప్పుడు ఇదే పంజాబ్ ఫార్మర్స్తోని ఆలుగడ్డల కోసం, పొటాటోస్ కోసం టైప్ చేసుకున్నారు. ఫ్రిటోలే అని చెప్పి వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఉండే అప్పుడు దానికోసం, పొటాటో చిప్స్ కోసం ఒక స్టాండర్డ్ రేట్ త్రూ అవుట్ ది ఇయర్ మీకు ఒక రేట్ ఇస్తాం మేము. అది మీ ప్రొడక్షన్ కాస్ట్ కన్నా ఎక్కువనే ఉంటుంది. ఎక్కడెక్కడ మళ్ళీ మీ ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ అయితే అప్పుడు మేము కాంపెన్సేట్ చేసిన అగ్రిమెంట్ ఉంటుంది. కానీ రోజుకి మీ దగ్గర 100 కిలోలు, 200 కిలోలు, 300 కిలోలు, 1000 కిలోలు తీసుకుంటామని ఒక గ్యారంటీ సైన్ చేసుకుంటారు వాళ్ళు. అప్పుడు మీరు ఈ క్యాష్ క్రాప్స్కి డైవర్సిఫై చేయొచ్చు. కానీ దానికి కార్పొరేట్ లింకేజ్, ఇప్పుడు ఏమనంటే రాహుల్ గాంధీ ఏమంటే అదానీ తీసుకెళ్తున్నాడు, అంబానీ తీసుకెళ్తే ఇదే ఆయన ఏడుపు. కానీ అదానీ అంబానీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి స్పెసిఫిక్గా ఫార్మర్స్కి అష్యూర్డ్ ఇన్కమ్, మనకు జీతం వచ్చేట్లాగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు 25,000 నెలకు పెన్షన్ కావాలంట. ఇక్కడ పనిచేసే టీచర్లకు అంత పెన్షన్ రాదు. 30-40 సంవత్సరాలు పనిచేస్తారు. పెన్షన్ ఎంత ఎవరికి ఇస్తారు? అందరు రైతులే అంటారు. ఇప్పుడు మేమందరు రైతులు, అందరికీ ఎక్కడ డబ్బుల దగ్గర, గవర్నమెంట్ దగ్గర డబ్బులు అనేది ట్యాక్స్ పేయర్ కడుతున్నాడు. మళ్ళీ గవర్నమెంట్ ట్యాక్స్లు పెంచేస్తారు. అంటే ఎవరు మళ్ళీ ఏడుస్తారు. డిసైడ్ చేయాల్సి వస్తుంది. అదే దెర్ ఇస్ నో ఫ్రీ మనీ. గవర్నమెంట్ రైజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ మందు రేట్లు ఎక్కువ చేస్తారు, లేకుంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎక్కువ చేస్తారు, ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్ ఎక్కువ చేస్తారు, ట్యాక్స్లు పెంచుతారు మిగతా ఐటమ్ మీద. అప్పుడే గవర్నమెంట్ డబ్బులు వస్తుంది. ఆ డబ్బులు మనం ఇట్లాంటి దాని మీద ఫ్రీగా వాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాష్ క్రాప్స్ ఎంకరేజ్ చేయాల్సింది. అమూల్ మోడల్ ఫాలో చేయాలి కోఆపరేటివ్ సొసైటీ లాగా. అది కార్పొరేట్స్తో టైఅప్ కూడా చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ ప్రొడ్యూస్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. కానీ దీనికి రిస్క్ తీసుకోవడానికి రెడీ లేరు. కానీ మనం చాలా మటుకు చూస్తే ఆంధ్ర వైపు అండ్ తెలంగాణలో కూడా కొంచెం క్యాష్ క్రాప్స్కి వెళ్ళిపోయారు వాళ్ళు. మనకు ఇప్పుడు కూడా మన దగ్గర మసూర్కి దాల్, తువర్ దాల్, చనా దాల్ ఇట్లాంటి దాళ్ళు అంటే పప్పులు మన దగ్గర షార్టేజ్ ఉంది మన కంట్రీలో. మనం ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి తెప్పించుకుంటున్నాం, సరే ఇండోనేషియా అటువైపు నుంచి తెప్పించుకుంటున్నాం మన ఈస్ట్ ఏషియాలో. ఎందుకంటే మన దగ్గర ప్రొడ్యూస్ చేయట్లేదు. అది గవర్నమెంట్ ఇప్పుడు సపోర్ట్ కూడా ఇస్తున్నారు దానికి. దాల్కి స్పెషలీ తువర్ దాల్ లాంటి ప్రైసెస్లో దానికి సపోర్ట్ ఇస్తున్నారు. పామ్ ఆయిల్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఆంధ్ర వైపు పామ్ ఆయిల్ ఆ వెదర్కి సూట్ అవుతుంది. అది మలేషియా నుంచి తెప్పించుకో బదులు మనం ఫామ్ ఆయిల్ మన దగ్గర ప్రొడ్యూస్ చేసుకోవాలి. కానీ ఆ చెట్టు కొంచెం గ్రోత్ స్టేజ్కి రావాలంటే 6 సంవత్సరాలు పడుతుంది. సో పామ్ ఆయిల్ డిపెండెన్స్, మనం చాలా మటుకు పామ్ ఆయిల్ ఇంపోర్ట్ బిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ పామ్ ఆయిల్ బయట నుంచి. అది తగ్గించాలి మన ప్రొడక్షన్. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మొత్తం గోడౌన్లు, ఎఫ్సిఐ గోడౌన్లు నిండిపోయి ఎలుకలు తినేసుకుంటుంది బియ్యం అంతా. అదే ఉంటుంది. భారత్ రైస్ అని గవర్నమెంట్ ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తారు 29 రూపాయలు. మనం నేను కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను నేను 29 రూపాయలకి కిలో రైస్. అక్కడ మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో 40-42 రూపాయలు ఉన్నాయి. మంచి రైస్ అందరూ అన్నారు చాలా బాగుందని. సో ఎందుకంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే గవర్నమెంట్కి 2 సెగ్మెంట్స్ ఉందండి రాజుగారు. ఒకటి ఫార్మర్స్, రైతులు, ఇంకోటి కన్జ్యూమర్ కూడా చూసుకోవాలి. వాళ్ళు కన్జ్యూమర్కి మీరు రేషన్ ఇస్తున్నారు, అది ఓకే, అది ఒక సెగ్మెంట్ పాపులేషన్. ఆ రేషన్ పనికి వస్తుంది కదా ఇంకో మాట. కానీ కన్జ్యూమర్ కూడా ఉండాలి. ఒక కన్జ్యూమర్ బయటికి వెళ్ళి 70 రూపాయలు 80 రూపాయలు పెట్టి బియ్యం కొండు, రేపు ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అదే పొలిటికల్ పార్టీస్ ఏడుస్తారు, ఇన్ఫ్లేషన్ పెరిగింది చూడండి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 10. మనం ఇంకో వెనిజువేలా అయిపోతాం, మనం ఇంకో శ్రీలంక లాగా తయారైపోతాం. మనం ఇప్పుడు పాకిస్తాన్లో ఆటా లేకుండా కొట్టుకుంటున్నాం, అట్లా కొట్టుకుంటాం. ఆ పరిస్థితికి వచ్చేస్తాం మనం. సో వీ షుడ్ మోడర్నైజ్ అవర్ అగ్రికల్చర్. పంజాబ్ హెస్ మోడర్నైజ్ వెరీ వెల్ చాలా. కానీ వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువైపోయిందని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మా దగ్గర పనిచేయడానికి ఎవరు రావట్లేదు, బీహార్, యూపీ నుంచి తెప్పించుకుంటున్నాం లేబరర్స్ అని. అది అన్ని స్టేట్స్లో ఉన్న ప్రాబ్లం. అన్ని స్టేట్స్లో ముందు 500 రూపాయలు 300 రూపాయలు పనిచేస్తున్న పొలాల్లో ఇప్పుడు మినిమం 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు, ఇవ్వద్దని కాదు. కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైతుంది. కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి మీరు 50% పెడతారా, 25% పెడతారా, దాని మీద మీ ప్రాఫిట్ ఇన్పుట్ కాస్ట్ తర్వాత మీ ఫ్యామిలీ అంటే మీరు ఇప్పుడు రామ్మోహన్ రావు చెప్పినట్లు అందరూ కలిసి పనిచేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీది ఒక కాస్ట్ ఉంటుంది. మీరు 5గురు, మీరు ఫార్మర్, వాళ్ళ పిల్లమ్మ, ఇంకా వాళ్ళ 3 పిల్లలు కలిసి పనిచేస్తే వాళ్ళకి ఇంప్యూటెడ్ కాస్ట్ ఒకటి ఉంటుంది. ఆ కాస్ట్ దీంట్లో యాడ్ చేస్తారు. ఓకే 5,000 రూపాయలు ఒక రోజుకి, 3,000 రూపాయలు ఒక రోజుకి అని చెప్పి కాస్ట్ యాడ్ చేస్తారు. అది ఎన్ని రోజులు, పంట చేతికి వచ్చేదాకా ఎన్ని రోజులకు ఉంటుంది, అది ఒక పరిస్థితి చూడాలి అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఈ సైంటిఫిక్ క్యాల్కులేషన్ అనేది ప్రాబ్లం పంజాబ్లోనే వస్తుంది. ఎందుకంటే పంజాబ్ గవర్నమెంట్ ఎంత వచ్చినా తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ చేతి నుంచి 10 పైసలు వెళ్ళలేదు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు. అక్కడ రైస్ అండ్ వీట్ హెస్ బి కట్ డౌన్, ప్రొడక్షన్ తక్కువ చేయాల్సిందే. దానికి ఈ సబ్సిడీ ఇవ్వకుంటేనే అన్నిటికన్నా మంచిది. సబ్సిడీ టు అ సర్టన్ ఎక్స్టెంట్. మీ దగ్గర 10 ఏకర్లు ఉంటే, మీ 25 ఏకర్లు ఉంటే మీకు 5 ఏకర్లకే సబ్సిడీ ఇస్తాము.
ఎందుకంటే చాలు. కానీ మీరు 25 ఎకర్లు 50 ఎకర్లు ఉన్నాడు పెద్దోడు, వాడే మర్సిడీస్ బెన్స్ ఇంకా మిగతా పెద్ద పెద్ద ట్రాక్టర్లు నడిపించుకుంటున్నాడు అక్కడ ఫార్మర్ ప్రొటెస్ట్లో. మన దగ్గర చూడండి తెలంగాణలో ఎంతమంది దగ్గర 5 ఎకర్లు ఉన్నాయండి ఇప్పుడు? లేదు, చాలా తక్కువ ఇక్కడ. ఫ్యామిలీస్ పెద్ద పెద్దగా ఫ్యామిలీస్ డివైడ్ ఇప్పుడు చేతికి 1 ఏకర్ కూడా లేదు కొంతమంది దగ్గర పొలాలు. సో మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూస్తున్నప్పుడు ఈ పెద్ద పెద్ద ఫార్మర్స్కి, అండ్ డెఫినెట్ ఐఎమ్ ఆల్ ఫర్ ట్యాక్సింగ్ రిచ్ ఫార్మర్స్. కొంతమంది దగ్గర 100 ఎకర్లు వాళ్ళు యూఎస్లో కూర్చొని ఇక్కడ టెనెంట్ ఫార్మర్కి ఇస్తారు తెలంగాణలో, కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది అది. ఇక్కడ గవర్నమెంట్ ఏమో రైతు బీమా, ఆ బీమా, ఈ బీమా అని చెప్పి రైతు భరోసా అని చెప్పిస్తారు, అదంతా అక్కడే పోతుంది డబ్బులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.